తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము, మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతున్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక. అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది. 17వ తారీఖు తర్వాత అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి గత 2025 జూన్ జూలై నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు, వ్యతిరేకంగా మీకు అన్ని పనులు జరగడము, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా జరగక ఇబ్బందులు పడడము, అనారోగ్య సమస్యలు, చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు రావడాలు లేదా ఏదైనా కావచ్చును ఏర్పడ్డవి. మరి ఈ మే నెలలో ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగము, ధనము, భార్యాభర్తలకు సంబంధించినటువంటిది విషయాలలో మనము చూసుకున్న ఎడల కొంతమేర ఉద్యోగంలో విదేశీ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నవి. పెట్టుబడుల్లో లాభాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ప్రేమ విషయాలలో భార్యాభర్తలలో కావచ్చును, ప్రేమలో చిన్న చిన్న సమస్యలు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఆల్రెడీ కొంతమేర లవ్ బ్రేకప్స్ కావచ్చును, కొంత ఏదైనా గొడవలు అనేటువంటివి ఏర్పడ్డవి, జరుగుతూ ఉన్నవి. సో మొత్తం మీద
ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో మరి ధనస్సు రాశి వారికి 4వ భావంలో కుజుడు శని, 5వ భావంలో సూర్యుడు బుధుడు, 6వ భావంలో శుక్రుడు, 7వ భావంలో గురువు ఉన్నాడు. ఇట్టి గురువు ఈ నెల మొత్తము మీకు సప్తమ స్థానంలో ఉండడం ద్వారా ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అవ్వడం కావచ్చును, ఏమైనా వివాహం జరిపించడం కావచ్చును, మరి కార్యసిద్ధి, శారీరక శ్రమ మీకు ఇది సౌఖ్యంగా ఉండడము, ఉపయోగపడడము, ఆరోగ్యము, అధికార సందర్శనము, సంపూర్ణ ఆనందము, ఇంటిలోకి ఒక వాహనం రావడము లేదా ఒక గృహము నిర్మించుకునే అవకాశాలు మీకు ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా ఎవరైతే లవ్ రిలేటెడ్ ఉన్నారో లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు పెద్దలను ఒప్పించే క్రమంలో పెద్దవారు ఒప్పుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సో మరి ఈ యొక్క 5వ భావంలో మీకు బుధాదిత్య యోగం ఏర్పడబోతున్నది లక్ష్మీ స్థానంలో. దీనివల్ల మీకు కొంత నష్టము ఉన్నది, కొంత లాభము ఉన్నది. ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో మీకు వారు ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో మీకు తెలిసే పరిస్థితి ఉన్నది. కొంత ధన నష్టం ఉన్నది వారి వల్ల. శత్రువుల వలన ఒక భయభ్రాంతులకు గురయ్యే సందర్భం ఉన్నది. అదేవిధంగా ఆలోచన అనేటువంటిది కరెక్ట్గా ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూసు, అకారణంగానే కొన్ని కలహాలు, ఆదరణ లోపము, కొంత మీ పేరు ప్రఖ్యాతలు చెడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు, గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ, పైత్య సంబంధిత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు. దీని తర్వాత కొంత సంతానానికి అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, వాహన ప్రమాదాలు, వాహనము చెడిపోవడాలు, ఈ వాహనం వద్దు వేరే కొనుక్కుందాము అనే ఆలోచన రావడాలు, ఫైనాన్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్, ఇలా కొన్ని మీకు ఇబ్బందులుగా ఉండబోతున్నవి. సో అదేవిధంగా ఇంకా చూసుకున్న ఎడల కొంతమేర స్థాన చలనము, కార్యరంగంలో ప్రతికూలత, శత్రు వృద్ధి, అదేవిధంగా బంధు మిత్ర పుత్రులతో పిల్లలతో కొంత విరోధాలు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. ఇలాంటి సందర్భాలలో పెట్టుబడులు పెట్టకూడదు. ఇలాంటి సందర్భాలలో ఇల్లు కొనడము, వాహనము కొనడము, ల్యాండ్ తీసుకోవాలి అనుకోవడము, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకోవడము ఇది సరైన సమయం కాదు అని గమనించుకోండి ధనస్సు రాశి మిత్రులారా. అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి కొంతమేర విదేశీ అవకాశాలు రాబోతున్నవి, పెట్టుబడుల్లో లాభాలు రాబోతున్నవి. మీకు కూడా కొంతమేర అలసట ఎక్కువగా ఉన్నది, బాకీలు ఎక్కువగా అయ్యే పరిస్థితి ఉన్నది. దీనికి తోడు కొత్త బాధ్యతలు స్వీకరించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ధనస్సు రాశివారు ఎవరైతే ఉన్నారో. అయితే ముఖ్యంగా కూడా ఈ ధనస్సు రాశి వారికి వివాహానికి సంబంధించి లేదా ఇంకేమైనా కొంత ఖచ్చితంగా వీరికి ఏమైనా పనులు అప్పగించాలని కానీ, బాధ్యతలు అప్పగించాలని కానీ, ఈ పని కావాలి అనేటువంటి ఆలోచనలలో ఉండేటువంటి వారు వ్యక్తిగత చార్ట్ను తప్పకుండా చెక్ చేయండి. వ్యక్తిగత చార్ట్ను తప్పకుండా చెక్ చేసి ముందుకు వెళ్ళడం ద్వారా ఎంతో శుభాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో లేదా మీకు బా, బి, బూ, బే అక్షరాలతో పేర్లు ఉంటాయి. మరి ఇలాంటి పేర్లు పెట్టుకునేటువంటి వారికి బాలేదు. లేదా మీ జాతకరీత్యానే జన్మనామము, వ్యవహారిక నామం కరెక్ట్గానే ఉందా, రెండు సరిపోకుండా ఉన్నా మీకు నేమ్ కరప్షన్ అవసరం. కనుక తప్పకుండా ఈ యొక్క ధనస్సు రాశి వారు
కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది 100% మీ లైఫ్ టైంలో గుర్తుండిపోతుంది. కనుక ధనస్సు రాశి వారికి కొంత గడ్డు సమయమే అని చెప్పుకోవచ్చును.